సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా 90 రోజుల పాటు ఏదైతే గురుడు కర్కాటక రాశిలోకి అంటే 12వ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో దీనివల్ల ప్రాణం కన్నా ఇష్టమైనటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే దగ్గరుండేటువంటి కుక్క పిల్లలు, పశువులు ఇలాంటి విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక వస్తువుని అమ్మడము లేకపోతే తీసేయడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే శుభకార్యములకి విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా వృధాగా ఖర్చు పెట్టానని చెప్పి బాధపడుతూ ఉంటారు. విచారములు విపరీతంగా పెరుగుతాయి. యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. సింహరాశి వాళ్ళకి వృధా ప్రయాణములు అంటే చేసినటువంటి ట్రావెలింగ్స్ కూడా విలువ అనేటువంటిది ఫలితం లేకపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో లేకపోతే ఎక్కడైతే ఉంటూ ఉంటారో అక్కడ మీకు ఒక నెగిటివ్ ఫేమ్ అనేటువంటిది వచ్చి అవమానపడే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా విపరీతంగా మనీ అనేటువంటిది లాస్ అవ్వడం, విపరీతంగా ఖర్చు అవ్వడం, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, లేకపోతే అక్కడతో రిలేషన్ ఆగిపోవడం ఇలాంటివి కావచ్చు. సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త నిరాశ నిస్పృహలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గురుబలం తగ్గుతోంది కాబట్టి ఖచ్చితంగా గురుబలం పెరిగే అవకాశాన్ని చూడండి. ఉద్యోగంలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు తీసుకోవద్దు. వ్యాపారంలో కూడా ఎలాంటి చేంజెస్ చేయొద్దు. వివాహాది ప్రయత్నాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా త్వరగా ముగించేలా ప్రయత్నం చేసుకోండి. పర్సనల్ చార్ట్లో గురుబలం ఉందో లేదో చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మీ జాతకంలో గురుబలం పెరగాలి అనుకుంటే గురుచరిత్ర పారాయణ చేయించండి. స్ఫటిక శివలింగానికి ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వాళ్ళు అభిషేకం చేయడం వల్ల గురుబలం పెరిగి ఖర్చులు తగ్గి మరింత శుభ ఫలితాలు చూస్తారు.